అని పబ్లిక్ లో అనుకుంటే కాదు. ఎవరి కడుపులో ఎంత ఇష్టం ఉంటుందో ఎవరికి తెలియదు. చూసే జనాలు ఏం చేస్తారంటే ఈ మనిషి దేవుడు అనుకుంటారు. ఆ దేవుడు అని లోపల ఎంత ఉంటుందో నేను చూసా కొంతమందిని. నేను ఇమ్రాన్ ఇప్పుడు మంచివాడు కావచ్చు, నేను కాదంటలే, మంచిగా ఎదిగాడు, ఒక రేంజ్లో ఎదిగాడు. తప్పు బెట్టింగ్ అప్పులు చేశాడు, తప్పు చేసినప్పుడు బాబాయ్ వాళ్ళ డాడీ చచ్చిపోయినప్పుడు తను రావాలి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఉరిదిస్తారా, చంపేస్తారా? ఎంతో మంది యాపిల్ ప్రమోట్ చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు కదా. చాలా మంది డైరెక్ట్ వచ్చి అవును నేను చేశాను, నాకు అవకాశం వచ్చింది, నేను ఫేమస్ అయిన యూట్యూబ్ లో నన్ను అడుగుతున్నారు, నాకు డబ్బులు అవసరం నా ఫ్యామిలీకి, నేను చేశానని బరాబర్ ఒప్పుకుంటే తప్పేముంది ఇమ్రాన్ది? అదే కదా. దొంగతనం ఏమో ఉరిదిస్తారా? తప్పు చేసిన వాడే అట్లా భయపడతాడు అని అనిపిస్తుంది జనాలు. అలాగే అనిపిస్తుంది కదండి. మనిషి రాలేనంటే ఎవరికైనా అదే అనిపిస్తుంది. ధైర్యంగా అవును నేను చేశాను, నాకు అవకాశం వచ్చింది అని చెప్తే భయం. ఇప్పుడు నేను ఉన్నాను, నేను చేశాను అనుకో, అవునండి నేను చేశాను, నాకు డబ్బులు ఇచ్చారు, నాకు అవసరం ఉంది అని చేయొచ్చు. తప్పేమో తప్పుకోవడానికి. కానీ కొంతవరకు నేను చెప్పాను. అలా అంటే ఊరుకుంటారా? లోపలేసేస్తారు కదా. వేస్తారు. ఏం ఇప్పుడు ఒప్పుకున్న వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు కదా. మా వైజాగ్ లో లైక్ ఎగ్జాంపుల్ విష్ణుప్రియ గారు స్టేషన్ కి వెళ్లారు, మాట్లాడారు, నేను ఇన్ని చేశాను అని చెప్పారు కదా. పోయి నానైతే వేసేసారు. ఆయన పెద్ద పెద్ద చేస్తాడు, వేస్తారు, వీళ్ళు కూడా చేశారు. అందరూ ఇట్స్ మీ పవర్ వంశీ బయట తిరుగుతున్నాడు, డబ్బులు కళ్ళ ముందు కాల్చి వీడియోలు పెట్టాడు, బయట తిరుగుతున్నాడు. సన్నీ యాదవ్ పరారైపోయాడు, హర్సాయి పరారైపోయాడు, కొంతమంది పరారైండి. ఓన్ 6 ఇస్తే బాగుంటుంది. గవర్నమెంట్ ఏరుకో పేరుకు బయట పెట్టారు, మళ్ళీ రాజులా తిరుగుతున్నారు. టాపిక్ డైవర్ట్ అయిపోయింది అని మేము అనుకుంటున్నాం, మీరేమనుకుంటారు? బెట్టింగ్ యాప్స్ తర్వాత అగోరి వచ్చి హెచ్సియు జరిగింది, హెచ్సియు తర్వాత మళ్ళీ అగోరి వల్లనే ఎంత నాశనం అయింది. ఆ బెట్టింగ్ యాప్ లో వచ్చేసి ఓపెన్ చేసి దళిద్రం ఉండి అగోరి అగోరి అగోరి, అసలు దాన్ని కనిపిస్తే చెప్పుతో కొడుతున్నా, అది కనబడతలేదు. టాపిక్ ఏం డైవర్ట్ అవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు నువ్వు వాళ్ళ మధ్యలో వస్తావని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారన్నమాట, యాక్షన్ తీసుకోమని చెప్పారు. టాపిక్ ఏం డైవర్ట్ అవ్వలేదు, ఏరుతున్నారు అందరినీ. సజ్జనార్ గారు రేవంత్ రెడ్డి గారు కలిసి ఏరుతున్నారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే నా అన్వేషిస్తున్నాడు అనమాట. ఆయనకి మరి ఎట్లా వెళ్తుందో నాకేం అర్థం అవ్వలేదు. లైవ్ గా లీగల్ పెట్టారు కదా ప్రమోషన్, అందరినీ మొత్తం ఫిలిం ఇప్పుడు సగం మంది కూడా పెట్టింది ఇన్స్టాగ్రామ్ లోనే కదా. బెట్టింగ్ అప్పులు చేసిన వాళ్ళని ఎలా వదిలేస్తారు చెప్పండి? వాళ్ళ వల్ల ఎంత మంది చచ్చిపోయారు కుటుంబాలు. చాలా మంది డౌన్లోడ్ చేసుకుని ఇండ్ల పైసలు ఎత్తుకొచ్చుకుని, అమ్మని చంపి కూడా వచ్చి డబ్బులు ఎత్తుకుని, అక్క చెల్లెలు పిల్లలు డబ్బులు తెచ్చి పెడితే కూడా బంగారాలు ఎత్తుకుపోయి అమ్ముకుని కూడా బెట్టింగ్ అప్పులు ఆడుతున్నారు. ఇలా వల్ల ఎంతమంది చచ్చిపోయినారు, ఎంతమంది చూడట్లేరు. అది మోసం చేసినట్టు కదా, మంది సొమ్ము తిన్నట్టు కదా. ఇప్పటికీ జరుగుతున్నాయి, ఇంకా జరుగుతున్నాయి కదా. అలాంటప్పుడు ఇలా ఎలా ప్రమోషన్ చేస్తారు? డబ్బులు తీసుకుని. తప్పు కదా. ఇలా తెలియదా? ఇలా తెలిసి కూడా చేశారు. ఎందుకంటే వీళ్ళకి డబ్బుల కోసం ఆశపడి, డబ్బుల కోసం ప్రమోట్ చేసిన వాళ్ళలో సగం మంది కూడా సెలబ్రిటీలే. చాలా మంది ఉన్నారమ్మా, క్రికెటర్స్ కూడా ఉన్నారు, బాలీవుడ్ సూపర్ స్టార్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, నన్ను కూడా యూట్యూబ్ లో చాలా మంది వాడుకుని నీకు ఐఫోన్ ఇప్పిస్తాను, ఇది ఇప్పిస్తాను, మీ అమ్మగారికి ఇది ఇప్పిస్తాను, మీ అన్నయ్యకి ఆటో ఇప్పిస్తాను అని చెప్పి చాలా మంది వాడుకుని కూడా నాకు ఏమి ఇప్పలేని వాళ్ళు మోసం చేసి వాళ్ళని బయట దేవుడు 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 అంటారు. కానీ యూట్యూబ్ లో ఎంతమంది మళ్ళీ మోసం మాకు తెలుస్తుంది, బయట వాళ్ళకి కొంతమంది తెలియదు. వీడియోల వరకే చూస్తారు. అన్న మంచోడు, వా ఈయన వా తోపు మంచి వ్యక్తి, గుడ్ గుడ్ అంటారు. కానీ మేము ఎంత నరకం అనుభవించి ఏడ్చినామో, మేము ఎంత వీడియోలో యూజ్ చేసుకున్నామో, ఇంత మోసం చేస్తారని కూడా చాలా కుమిలి బాధపడ్డాం మేము. అయినా అనుకున్నాం అంటే ఎవరైనా అవసరానికే యూజ్ చేసుకుంటారు కదా, అవసరం లేక కుక్క కూడా దేకది, డబ్బులు ఉంటేనే ఇల్లు అని చెప్పి మార్కెట్లో అర్థమైపోయి, అందుకే మా పనులు ఏంటి, మా వర్క్ ఏంటి, మా పద్ధతి ఏంటి అని చెప్పి మేము ఇలా. అయినా కూడా ఒకప్పుడు ఇంత నిజాయితీగా ఉన్నా కూడా మిమ్మల్ని ఫుల్ ట్రోల్ చేశారు, ఫుల్ నెగటివ్ కమెంట్స్. అసలు మీరు అన్నట్టుగా లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు అసలు వీళ్ళు ఆడోళ్ళ మొగోళ్ళ అసలు ఏంది, మీరు ఒకవేళ ఇదైతే మారిపోవచ్చు కదా అని రకరకాలుగా మాట్లాడారు. కొన్ని వర్డ్స్ అయితే చెప్పలేము, అసలు అంత నిజంగా మాట్లాడారు జనాలు. ఇప్పుడు అలాంటి వాళ్ళే ఈరోజు మళ్ళీ పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఆ రోజు నిజంగా మీరు ఎంత బాధపడి ఉంటారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ప్రేక్షకులు ఎప్పుడు ఎత్తుతారో తెలియదు, ఎప్పుడు దించుతారో తెలియదు, ఎవరము చెప్పలేము. అవును. కానీ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మాకు ప్రజలే, ఎందుకంటే మాకు ఆదాయం వాళ్ళే. ఎందుకంటే ఈరోజు మీ స్థాయిలో మేము ఉన్నామంటే మనల్ని ఆదరిస్తున్నారు, మా వీడియోలు చూసి చాలామంది నవ్వుకుంటున్నారు అంటే ప్రజలే, వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మేము ఈరోజు ఇక్కడ ఉన్నామని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళే కదా మాకు లైకులు చేయాలన్నా, మా వీడియోలు చూడాలనుకున్నా మాకు వాళ్ళు చేయాలంటే వాళ్ళే ఆదాయం. ఎవరికైనా హీరోని లేపాలన్నా, ఒక సినిమా హిట్ చేయాలన్నా ప్రజలే, ఇప్పుడు ఫ్లాప్ చేయాలన్నా వాళ్ళే, లేపాలన్నా వాళ్ళే, వాళ్ళ వల్లనే అవుతుంది కదా. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల
నిజంగా చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అని స్టార్ట్ చేసుకొని సడన్ గా బెంజ్ కార్లు కొనడము, కొంతమంది అయితే అసలు ఇళ్ళ మీద ఇల్లు కొంటున్నారు. అది ఎట్లా కొంటున్నారు ఏంది అనేది ఒక పేరు ఎందుకులే గానీ ఒక టీవీ యాంకర్ చెప్పాలి మీరు జర్నలిస్ట్. నిజంగా ఒక టీవీ యాంకర్ శివజ్యోతి గారిని ఎగ్జాంపుల్ గా తీసుకుందాము. ఓకే, ఆవిడ విషయంలో అంటే నాకు తప్పు అనిపించింది, అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు కాబట్టి నాకు తప్పు అనిపించిన పాయింట్ నేను చెప్తా. టీవీ యాంకర్ ఒక పలానా ఛానల్లో చేసుకునేవారు, బిగ్ బాస్ కి వెళ్ళారు, బయటికి రాగానే అసలు సంవత్సరంలో ఒక 2 గృహ ప్రవేశాలు పెడతారు. అదేంటో అర్థం కాదు. కట్ చేస్తే బెంజ్ కార్లు, ఆడి కార్లు, ఇల్లు గృహ ప్రవేశాలు ఎక్కడ నుంచి సంపాదిస్తారు? ఎక్కడ నుండి సంపాది? మా యూట్యూబర్స్ లో కూడా ఉన్నారు కదా అంతమంది బిగ్ బాస్ కి వెళ్ళినారు కదా. లోకల్ బాయ్ నానిని తీసుకుందాం, వైజాగ్. ఆయన ఒక ఫిషర్ మ్యాన్, వైజాగ్ లో మా ఊరే. అవును, ఆయన ఒకప్పుడు బోట్ లో వర్కర్. ఒక 1 year లోనే 2 బోట్లు కొనేసాడు, 2 కోట్లు కొనేసాడు. అవును, ఇల్లు ఒక ఇల్లు 1 కోటి రూపాయలు పెట్టి, 30 లక్షలు పెట్టి కారు, 1 కేజీ 2 కేజీల బంగారం, బుల్లెట్లు ఒకటి 3 లక్షల బుల్లెట్లు ఒకటి 2. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఆయన అంత అవినీతి చేయబట్టే, అంతమంది జీవితాలతో ఆడుకోబట్టే ఇమ్మీడియట్ గా ఆయన లోపల వేసేసారు. ఎందుకంటే అక్కడ లోకల్ వాళ్ళే ఆయన మీద కంప్లైంట్ చేశారు. ఈయన ఒకప్పుడు 10 రూపాయలకి ఇబ్బంది పడేవాడండి, ఇప్పుడు ఆగర్భ శ్రీమంతుడు అయిపోయినాడు, ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి, ఈయన్ని చూసి మిగతా యూత్ కూడా పాడైపోతుందని లోకల్ పీపులే బాగా ఫోర్స్ చేశారు, అక్కడ పోలీసులు కానీ అక్కడ ఉన్న వ్యవస్థను కానీ. అందుకని ఇమ్మీడియట్ గా లోపల వేశారు. నిజంగా ప్రజలు, పోలీసులు ఎప్పుడో వచ్చి ఎంక్వైరీ చేసేవారు, ప్రజలు కూడా ఆగకూడదు. ఇప్పుడు మీ స్ట్రీట్ లోనే ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు, ఒకప్పుడు టిఫిన్ చేయడానికి ఇబ్బంది పడే వ్యక్తి బెంజ్ కార్లో వెళ్ళి ఫ్లైట్లో ఎక్కుతున్నాడు అంటే మీరే కంప్లైంట్ చేయాలి. సార్ కొంచెం ఆయన మీద ఇన్వెస్టిగేషన్ చేయండి, కొంచెం ఎంక్వైరీ చేయండి, ఆయనకి ఎక్కడికి ఎంత డబ్బు వచ్చిందని మీరే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ప్రజలే కోర్టులు, ప్రజలే పోలీస్ స్టేషన్లు, ప్రజలే ప్రధానమంత్రులు, ప్రజలే ముఖ్యమంత్రులు, ప్రజలే రాష్ట్రపతులు, ప్రజలే గవర్నర్లు అనమాట. ప్రజలే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే పోలీసులు అంతలాకెళ్ళి చూడలేరు కదా, మీ పక్కింటి వాళ్ళకి మీ ఎదురింటి వాళ్ళకి తెలుస్తుంది. మీడియా కూడా ఏమైపోయింది అంటే, నాకు కూడా అంటే ఒక మీడియా ఛానల్లో ఒక యాంకర్ గా పనిచేస్తున్నా కూడా ఒక విషయంలో తప్పు అనిపిస్తుంది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది ఎంతో మంది జనాల ప్రాణాలు పోయినాయి. నిజంగా ప్రాణాలు చాలా మంది ఫ్యామిలీస్ అన్ని రోడ్డు మీదకి వచ్చినాయి. ఎందుకంటే ఇంటికి ధైర్యం అబ్బాయో లేకపోతే తండ్రి అయినప్పుడు, అతనే చచ్చిపోయినప్పుడు ఆ ఫ్యామిలీ ఆటోమేటిక్ గా రోడ్డు మీదకి వచ్చేస్తుంది, వాళ్ళకి దిక్కుండదు. అలాంటి ఒక సిచ్యువేషన్ ని పక్కన పెట్టి అనవసరమైన టాపిక్ అఘోరి. చచ్చిపోతున్నా ఆగోరి కనిపిస్తే చెప్పుతూ ఆగోరి నిజం చెప్పాలంటే దాని అసలు ఆగోరి ఆడపిల్లని పెళ్లి వేసుకున్నాము, వాళ్ళ ఇంట్లో 4 రోజులు ఉండి ఆ పిల్లకి ఏం చెప్పి పిచ్చిలేసి బావ అంటుంది, ఒకరోజు నా గురువు అంటది, తల్లి అంటది, బావ మా బావ ఎంత మంచోడు, ఎంత ముద్దు. పాటలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.